విష్ణుం జజీవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్దనం గజానందన మహర్నిశం ఏకదంత్రాయ వక్ర ఏం మోసుకెళ్తున్నారులే. గాడిద చాకిరి చేయించే మా వాళ్ళు ఇందా నుంచి తెగ కష్టపడుతున్నారు తీయడానికి. హాయ్ బయస్, వెల్కమ్ టు యూఎస్ లో మనోడు. ప్రెసెంట్ మ్యాటర్ ఏంటంటే మా ఇల్లు లీజ్ అయిపోయింది, పాత ఇల్లు. కొత్త ఇంట్లోకి మూవ్ అవ్వాలి. సో ఈ వీడియోలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మీరు మేము ఇల్లు షిఫ్ట్ చేసేది, మళ్ళీ పూజ ప్లాన్ చేసుకున్నాం. పూజ పొంగల్ ఒకటి పొంగిద్దామని, పాలు పొంగిస్తాం కదా, అది. ఈ మూడు ఉంటాయి. ఇంక ఈ వీడియోలో రచ్చ చేసాం. అవన్నీ మీరు ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్. భయ, ఇది నాది స్టడీ టేబుల్. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళాలి. ఎట్లా పట్ల తంటారు పడి కొత్త ఇంటికి షిఫ్ట్ చేయాలి. కష్టపడుతున్నా ఫ్రెండ్స్. చిటికలే ఇద్దరం అనుకున్నాం కదా, ఒకళ్ళే మోగుతుంది. మజాక్ చేస్తున్నావు. గుర్తిస్తాడు ఎవరన్నా అట్లీస్ట్. కార్ కీస్ ఇంట్లోనే ఉన్నాయి భయ్య. భయ్య, ఈ స్టోరీ గురించి, ఈ యాక్సిడెంట్ గురించి మొత్తం వ్లాగ్ వస్తుంది. ఒక వీడియో పెడుతున్నా, సపరేట్ వీడియో. ఆ వీడియోలో చెప్తా. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? డిక్కీలో పట్టదనుకున్నాను, పట్టింది. యూపీఎస్ స్టోర్ నుంచి బాక్సులు తీసుకొచ్చి ఇలా మూవింగ్ బాక్సెస్ లాగా ఇదంతా. ఇది నా డ్రోను. మీరు డ్రోన్ వీడియో చూడకపోతే చూడండి. డ్రోన్ వచ్చింది నాకు మిస్టరీ బాక్స్లో. అది డ్రోన్ అన్నమాట. ప్రజెంట్ ఉన్న సామాన్లు, మేకప్లు, అమ్మాయిల ఐటమ్స్ అన్నీ ఇందులో ప్యాక్ చేసాం. మిగిలిన ప్యాక్ చేయాలి ఇంకా. మనకి ఇండియాలో ఫెడెక్స్ లాగా అమెరికాలో యూపీఎస్ ఫేమస్ అనమాట. ఎక్కువ షిప్పింగ్ చేస్తారు యూపీఎస్లో. సో ఆ స్టోర్లో తీసుకొచ్చాం అనమాట ఈ బాక్స్, మూవింగ్ బాక్సెస్. ఇక్కడ యూహాల్ అని ఉంటుంది, మళ్ళీ దాంట్లో కూడా ఉంటాయి అనమాట మూవింగ్ బాక్సెస్. సో వాటిలోకి వెళ్ళి ఇలాంటి బాక్సులు తెచ్చుకొని వీటిలో ప్యాక్ చేయాలన్నమాట. ఏమో అనుకున్నా కానీ ఈ ఆడవాళ్ళకి ఎంత బరువు ఉన్నాయి అంటే, ఒక్కొక్కటి చాలా బరువు ఉన్నాయి. మెల్లగా కార్లోకి తీసుకెళ్తా. ఈ కొత్త ఇంటి షిఫ్టింగ్ ఏమో కానీ అసలు ప్రాణం. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంకో బాక్స్ మోసుకెళ్ళాలి భయ్యా మనం ఇప్పుడు. ఏం మోసుకెళ్తున్నారులే. గాడిద చాకిరి చేయించే అందరూ సర్దుకుంటున్నాం భయ్యా బట్టలు. ఊరికే కూర్చుంటాడు అంతే. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఏది ఎంతవరకు సర్దా? వావ్, ఇటు పక్కన ఇటు పక్క బ్రోవి. పైన జీన్స్లు పెట్టుకుంటాం. ఇక్కడ టేబుల్ పెట్టా ప్రెసెంట్. దాన్ని ఇంకా మొత్తం అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. అన్నీ ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి. ఇది నా ప్లే స్టేషన్. ఇక్కడ ఉందన్నమాట పూజ గది. ఇది మాకు ఈశాన్యం వచ్చింది, ఈ కార్నర్. సో ఇక్కడ పెట్టొచ్చో లేదో చెప్పండి మాకు. వావ్, పరమాన్నం మేకింగ్. పాలు పొంగిస్తున్నారా? ఇండియన్ ట్రెడిషన్ ప్రకారమా? టైం పడుతుంది భయ్యా పొంగడానికి. ఇది కూడా పెట్టాం మేము. ఏమరా బాబులు, మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఆపేశారు, పొంగేదాకా ఆగలేదు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఓకే ఓకే ఓకే. ఏం కాదు, అలా పెండి తుడిచేయకు, వదిలే. ఏం కాదు, తర్వాత తుడుచుకోవచ్చు. వద్దు ఉండని, తర్వాత తుడుచుకోవచ్చు. కొడుతున్నారు. పాలు పొంగితే ఏదో రిబ్బన్ కటింగ్ చేసినట్టు అందరు చప్పట్లు కట్టారు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా. మేము అమెరికాలో టీమ్ అని ఒక సైట్ ఉంటుంది భయ్య. ఆ సైట్లో ఏంటంటే చీప్ బీసెంట్ రోడ్ ఐటమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ $100 అంట. ఏం వచ్చినాయి చూద్దాం ప్యాకేజ్లో. ఇది వచ్చేసి చపాతీ కర్ర. ఇదేంటిది? కింద వేయడానికి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవడానికి అట్లా. ఐ మీన్ ది రోటీ మేకర్ లాంటివి. ఓకే, లేకుండా. అండ్ నెక్స్ట్ సోప్ హోల్డర్స్. వి ఆల్రెడీ హ్యావ్ నో. అది మనకు తెలియదు కదా. ఇది వచ్చేసి ఒక సోప్ బాక్స్ అనుకోండి. ఇది కూడా ఉప్పు కారం పసుపు పెట్టేది.
ఇక్కడ ఆల్రెడీ ఇది దేనికి? ఇది టూత్ బ్రష్ హోల్డర్. ఇవి గిన్నెలో ఇవి స్పాంజ్లు అనమాట. ఇవి డిష్ వాషింగ్ లిక్విడ్, హ్యాండ్ వాష్ లిక్విడ్, డిష్ వాషింగ్. అండ్ దీస్ ఆర్ వాలెట్. ఓకే, ఇది వాలెట్ భయ్యా. అదే అది ఓపెన్ చేసి చూపిద్దాం. నా స్పెషాలిటీ ఏంటో లాస్ట్ లో చూపిద్దాం. ఇది వచ్చేసి అనదర్ సోప్ హోల్డర్. ఇది వచ్చేసి ఆయిల్, దోసకి వేయడానికి ఆయిల్, ఇట్లా వేసుకోవడానికి ఎయిర్ ఫ్రైయర్ ఆయిల్. నువ్వు మరీ స్పీడ్ అట్లా అంటున్నావు, కనిపించలే నాకు, కంట్రోల్ చేయట్లా. ఇంకా నెక్స్ట్ మనం దంచుకోవడానికి ప్లాస్టిక్ అంటే మన హేమంత్ రోజు టీలోకి యాలకులు దంచుకోవడానికి, అల్లం దంచుకోవడానికి, అప్పుడప్పుడు చిక్కి అప్పునేసి దంచడానికి. ఇది నీ వాలెట్. ఇది మ్యాజిక్ చేయి బ్రో. రూపాయి $1 ఉంటే మ్యాజిక్ చేయొచ్చు దీంతో. దాన్నే చూపించు. చెయ్యి దీంతోనే చేయి కొత్త. ఇప్పుడు ఇది ఎలా అంటే చూపిస్తాను. సపోజ్ మనకి చేంజ్ మిగిలిన చేంజ్ అనుకో, చేంజ్ ఏం చేయాలంటే వాడుకొని ఇలా దీనిలో పెట్టేసేయాలి, మిడిల్లో పెట్టేసి దీన్ని ఫోల్డ్ చేసేసి ఇలా అనాలి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సపోజ్ నువ్వు మళ్ళీ ఇది వాడావనుకో, ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మళ్ళీ తీసి ఇక్కడ పెట్టేసేసి దీని లోపలికి వెళ్ళిపోతుంది. మ్యాజిక్ సూపర్. ఓకే, చూసారుగా భయ్యా, అవన్నీ వచ్చినాయి మాకు. వాల్మార్ట్ బాక్స్ కూడా ఉంది. ఇంకా ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి మా దగ్గర. ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. మీరు ఎప్పుడైనా పూలతో వినాయకుడిని చూసారా? వావ్, awesome. పక్కన ఏంటిది? చుంచా. ఇది మూసిక. అన్ని ఒకటే మూత పడుతుంది అన్నిటికీ. ఇదిగో మా వినాయకుడు అయిపోయింది. సూపర్ కదా భయ్యా. మా ఎయిర్ ఫ్రైయర్ భయ్యా, కొత్తగా ఇంటికి వచ్చామని కొత్తగా ఉన్నాం. చూపిస్తా ఇప్పుడు నీకు. ఇదే ఎంత పెద్దగా వచ్చింది. ఇక్కడ ఫుడ్ వేసి ఇట్లా పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో కోసం కొండం చాలా చిన్నదైంది. కోడి పెట్టేయచ్చు ఇందులో. కోయి ప్లాస్టిక్ డబ్బాల్స్. ఇవి మూతల్స్. అది డబ్బాల్స్. వావ్, ఏంది ఇంత బాగా వచ్చినాయి. మా వాళ్ళు ఇందా నుంచి తెగ కష్టపడుతున్నారు తీయడానికి. 42 డబ్బాలు కొన్నారు. 42 ఐటమ్స్ ఏం పెడతారో చూస్తాను నేను. 24ఏనా? 24 ఐటమ్స్. డబ్బాలు అమ్ముకునే వాళ్ళలాగా ఉంది. డబ్బాలే. కానీ బాదం, కిస్మిస్, జీడిపప్పు కలిపేస్తారా? నైస్. పొంగల్. ఇక మా డబ్బాలు ఇట్లా పేర్చారు ప్రతిభావంతులు ఇద్దరు. ఇట్లా ఉంటుంది మన ఒక్కో దాంట్లో ఒక్కొక్క పచ్చడి, ఒక్కొక్క కారం మొత్తం పెట్టడమే. ఫ్యూచర్లో ఒకవేళ ఇండియా నుంచి పార్సల్ వేస్తే ఆ వ్లాగ్లో పెడతాను ఏమేమి పెట్టాము అనేది. వీటిలో ఇంకో మనం ఏమేమి పెట్టామో రాసుకోవచ్చు అనమాట. ఇందులో పెన్ను కూడా ఉంది, దానికి స్టిక్కర్ అంటియడమే రాసేసి. ప్రతిదానికి స్పూన్లు కూడా ఇచ్చిండు. పెద్ద స్పూన్స్, మెజరింగ్ స్పూన్స్ జస్ట్. మెజరింగ్ స్పూన్సా?
బన్నీ ఇంకొంచెం ఏంటి బన్నీ జీడిపప్పులు అసలు కనపడట్లేదు వేసావా వేసుకోండి పెట్టా ఇద్దరిని పెడతాయి పెద్దగా ఇది భలే ఉంది చిన్నది కొన్నాం $3. వావ్ సూపర్ ఉంది పాడండి సజీవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజామన పద్మార్దనం గజానందన మహర్నిశం ఏకదంత్రాయ వక్ర మా ఇంట్లో సంత ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ మీద ప్రయోగం చేస్తున్నాం ఏంటిది ఇది వావ్ ఫిష్ స్టిక్సా ఇలా అరేంజ్ చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ రాయాలన్నమాట అది ఇందులో పెట్టేసి 400 టెంపరేచర్ దగ్గర ఎంత ఎంతసేపు 11 minutes కుక్ చేయాలి కొత్త సామాన్లో కొత్త ఆయిల్ పోసాం పాత ఆయిలే అంతా డబ్బులు ఉన్న వాళ్ళు చేసే వ్యాపారాలు చేస్తున్నారు అంకెందుకులే ఒక సైడ్ చాలు నేను అన్ని లోపల కాలుతుంది అసి 11 minutes ఉంది సరే తీ పేపర్లో ఒక్కసారి నేను చెప్పా ఆయిల్ ఈ వీడు మామూలు కొంచెం ఎక్కువ వేస్తాడు అంతే నాకు బుర్రలేదనా బాగుందా సేమ్ నువ్వు నాన్ వెజ్ తినవుగా అలాంటి తెలుసు చికెన్ తిన్నాం చికెన్ తినకూడదని డిసైడ్ అయ్యా బట్ చికెన్ తినకపోయినా చికెన్ చాలా తగ్గిస్తా గురించి కొంతవరకు షిఫ్టింగ్ అయితే చేసేసి ఇప్పుడే ఇంటికి వచ్చాం భయ్య పాతింటికి కొద్దిగా అయితే తినేసి గడి నుంచి అటు రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళి రేపు జరిగితే షిఫ్టింగ్ జరిగిద్ది లేదంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ సాటర్డేనే భయ్య ఓకే మళ్ళీ కలుస్తాం